అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు మొదలైపోయాయి. అమ్మవారికి ఈరోజు 5వ రోజు పూజ నేను ఇలా చేసుకుంటున్నాను. అమ్మవారికి పంచమి తిథి అంటే చాలా ఇష్టమైనది. అన్ని రోజులు వీలు కాని వారు పంచమి తిథి రోజు వీలైతే పూజ ఇలా చేసుకోండి. అమ్మవారి పూజ కంటే ముందు గణపతి పూజ చేసుకున్నాను. గణపతి పూజ చేసుకొని గణపతి దేవునికి నైవేద్యం సమర్పించుకొని తర్వాత అమ్మవారి యొక్క పూజ మొదలుపెట్టాను. అమ్మవారిని ఆవాహనం చేసుకొని షోడశోపచార పూజ చేసుకొని అమ్మవారిని అష్టోత్తరనామాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవడం చాలా మంచిది. అమ్మవారికి పంచమి తిథి అంటే చాలా ఇష్టమైనది కాబట్టి ఈరోజు అమ్మవారికి అష్టోత్తరనామాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. అందుకే ఈరోజు నేను అమ్మవారికి కుంకుమ పూజ చేసుకొని ధూపం దీపం సమర్పించాను. అమ్మవారికి నైవేద్యంగా నేను పానకాన్ని సమర్పించాను. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమైనది అంటారు కదా, అందుకే నేను అమ్మవారికి ఈరోజు పానకాన్ని సమర్పించాను. అదేవిధంగా అమ్మవారికి కర్పూర నీరాజన మంత్రాన్ని సమర్పించి అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాను. అమ్మవారు లలితాదేవి యొక్క రూపంగానే కొలుస్తారు. వారాహి అమ్మవారు సప్తమాతృకల్లో ఒకరిగా, అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకరిగా కూడా అమ్మవారిని కొలుస్తారు. అమ్మవారిని కొలవడం వల్ల శత్రు భయాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఏదైనా ఎదురయ్యే అడ్డంకులు ఉన్నా సరే అవి తొలగిపోతాయి. అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారికి ధూపం చాలా ఇష్టం, అందుకే అమ్మవారికి ధూపాన్ని వేయడం మర్చిపోవద్దు. అమ్మవారు లలితాదేవి యొక్క ఉగ్ర రూపంగా కూడా కొలుస్తారు. అమ్మవారి యొక్క ఉగ్రశక్తి వారాహిదేవిగా ఉద్భవించిందని అంటారు. ఓం శ్రీ మాత్రే నమః.